viewers, this is Sam. Welcome to Samcat Solutions. Previous videos లో మీరు డ్రా కమాండ్స్ లో కొన్ని కమాండ్స్ నేర్చుకున్నారు. ఈ రోజు వచ్చి పాలిగాన్ కమాండ్ గురించి చూద్దాం. సో పాలిగాన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్న వాటిని పాలిగాన్ అని అంటారు. సో మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి, మాక్సిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి. సో ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఆటోకాడ్ లో మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి. సో above 3 ఏదైతే 3 నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయో మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్ 3 అంతకంటే ఎక్కువ ఉండే వాటిని పాలిగాన్ అని అంటారు. మనం హెక్సాగాన్, పెంటాగాన్ ఇలా మనం నేమ్స్ విన్నాం కదా. సో ఇది కూడా సో ఇవన్నీ దాని కిందకి కన్సిడరింగ్కి వస్తాయి పాలిగాన్లో. సో మ్యాక్సిమం అయితే కనుక n నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్న వాటిని పాలిగాన్ అని అంటారు. బట్ ఇక్కడ n నెంబర్ ఆఫ్ సైడ్స్ కాకుండా మనకి మినిమం వచ్చేసి 3 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1024. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ లెంత్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2000 ఇస్తున్నా, 2000 అండ్ సో ఇక్కడ చూడండి మనకి కమాండ్ బార్లో ఏం కనిపిస్తుంది, రిక్వైర్స్ అండ్ ఇంటీజర్ బిట్వీన్ 3 and 1024. చెప్పాను కదా ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకు మినిమం 3? సో ఒక 2 లైన్స్ని యూజ్ చేసి మనం అయితే ఒక షేప్ అనేది తీసుకురాలేం కదా. అదే 3 లైన్స్ ఉంటే మనకి ఒక షేప్ అనేది వస్తుంది. ఏది ట్రయాంగిల్ అనే షేప్ అనేది వస్తుంది. సో అందుకని మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి 3 ఉండాలి అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి 1024 ఉండాలి. ఓకే, సో ఫస్ట్ వన్ 3 ఎంటర్. సో మనకి పాలిగాన్లో 2 మెథడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ సెంటర్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ ఎడ్జ్ మెథడ్. సో ఫస్ట్ సెంటర్ మెథడ్ అనేది చూద్దాం. సో స్పెసిఫై సెంటర్ ఆఫ్ పాలిగాన్, క్లిక్ ఆన్ స్క్రీన్ ఎనీవేర్. దెన్ మనం పాలిగాన్ అనేది ఒక సర్కిల్ని బేస్ చేసుకుని వస్తుంది. సర్కిల్ని బేస్ చేసుకుని ఏదర్ ఇన్సైడ్ సర్కిల్లో మనకి పాలిగాన్ అనేది రావాలి, లేకపోతే సర్కిల్కి అవుట్ సైడ్ అనేది రావాలి. ఇన్సైడ్ వస్తే ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ అంటారు, సర్కిల్కి అవుట్ సైడ్ వస్తే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అని అంటారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఎంటర్. సో స్పెసిఫై రేడియస్ ఆఫ్ ది సర్కిల్. మీరు సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అయితే అనుకున్నారు, సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడ నేను సమ్ రేడియస్ అనేది ఇస్తున్నా. క్లియర్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్కి ఇన్సైడ్ వచ్చిందా లేదా అని డౌట్ ఉంటుంది. సో దెన్ సి ఎంటర్, దెన్ స్పెసిఫై ద సెంటర్ పాయింట్, దెన్ గివ్ ద సర్కిల్ రేడియస్. చూసారా, ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ అని ఇచ్చాము. మన సర్కిల్కి ఇన్సైడ్ మాత్రమే పాలిగాన్ అనేది వచ్చింది. ఓకే, దెన్ సర్కమ్స్క్రైబ్డ్ చూద్దాం. పిఓఎల్ ఎంటర్, ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్, specify the center point, then C enter, then specify the radius of the circle. Again C enter, specify the center point, then give the radius of the circle. Okay, clear? మనం సర్కిల్కి ఇన్సైడ్ కావాలా అవుట్ సైడ్ కావాలా ఎలా డ్రా చేయాలి అని అనుకుంటే మనం అలా అనేది డ్రా చేయొచ్చు. ఇది పాలిగాన్లో సెంటర్ మెథడ్. ఒకేలా మనం ఎడ్జ్ మెథడ్ డ్రా చేయాలి అని అనుకుంటే అగైన్ C enter, POL enter. First enter the number of sides. Now I am giving 7 sides. Then click on E enter. Edge method use chesam kabatti. Then specify the end point. First end point. Manam polygon ni ekkadi nunchi aithe start cheyali anukunnamo aa first point ni pick chesukovali. Then second point. So second point distance vachesi nenu 12 istunna. So 12 ante endante each లెంత్ వచ్చేసి పాలిగాన్లో మనకు వచ్చిన సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఏవైతే ప్రతి ఒక్క లైన్ యొక్క లెంత్ అనేది 12 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి 12 12 12 12 12 12. సో ఇలా మనకి డైరెక్ట్గా మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని కావాలి అని అంటే అన్ని అనేది చూడొచ్చు. దీన్నే మనం పాలిగాన్ అంటాం. సో వన్ ఈజ్ సెంటర్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎడ్జ్ మెథడ్. సో ఇంకొక కమాండ్ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ ఎలిప్స్. EL, ఎలిప్స్ కి షార్ట్ కట్. ఎలిప్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ సెంటర్ మెథడ్, దెన్ సెకండ్ వన్ ఈజ్ యాక్సిస్ ఎండ్ పాయింట్ మెథడ్. సో ఫస్ట్ వన్ యాక్సిస్ ఎండ్ పాయింట్ మెథడ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ని క్లిక్ చేసుకున్న దెన్ స్పెసిఫై అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ యాక్సిస్ అని అడుగుతుంది. సో అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ యాక్సిస్ 50 ఇచ్చాం. దెన్ స్పెసిఫై డిస్టెన్స్ టు అదర్ యాక్సిస్. మనం ఏదైతే డిస్టెన్స్ అనేది ఫస్ట్ తీసుకున్నామో దాని నుంచి వేరే యాక్సిస్ యొక్క డిస్టెన్స్. సో ఇక్కడ నేను వచ్చేసి 15 ఇస్తున్నా. క్లియర్? సో ఏదైతే మనం ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటామో దాన్ని మేజర్ యాక్సిస్ అంటాం, ఏదైతే తక్కువ డిస్టెన్స్ తీసుకుంటామో దాన్ని మైనర్ యాక్సిస్ అంటాం. ఓకే, నేను ఏదైతే లెంత్ ఇచ్చానో 50. క్లియర్?
then minor axis distance is 30. Clear? So next one more, EL enter, specify the one point, then specify the other point and distance to other axis. ఇక్కడ మనం distance to other axis distance ఇవ్వచ్చు, లేదంటే రొటేషన్ వాల్యూ ఇవ్వచ్చు. దెన్ ఆర్ ఎంటర్. సో మనకి మేజర్ యాక్సిస్ నుంచి ఎంత రొటేషన్ అవ్వాలి, దెన్ 45. ఓకే, అగైన్ ఈఎల్ ఎంటర్, ఎండ్ పాయింట్, దెన్ డిస్టెన్స్ టు అదర్ యాక్సిస్, ఆర్ ఎంటర్. దెన్ ఇక్కడ నేను వాల్యూ వచ్చేసి 25 ఇస్తున్నాను. సో 25 అనేది తీసుకుని మనకి ఒక ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ సెంటర్ మెథడ్, ఈఎల్ ఎంటర్, సి ఎంటర్, దెన్ స్పెసిఫై ద సెంటర్ పాయింట్. So next give the end point of axis. Now I am giving 25. Then distance to other axis. Now I am giving 12. So ఇక్కడ మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది. సో మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ వచ్చేసి మనం ఫస్ట్ ఎంత ఇచ్చాం, 25 ఇచ్చాం. అదే మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ వచ్చి 12 ఇచ్చాం. బట్ టోటల్ డిస్టెన్స్ కన్సిడరింగ్ చేసేటప్పటికి మేజర్ యాక్సిస్ 50 అండ్ మైనర్ యాక్సిస్ ఇస్ 24. ఓకే, if you have any doubt then I will check it. Then see here 50, right? And minor axis total distance is 24. Clear? So for example నాకు ఇక్కడ one more. సో నాకు ఆపోజిట్లో కావాలి, సి ఎంటర్, సారీ ఈఎల్ ఎంటర్, ఎలిప్స్ కదా మనం డ్రా చేస్తుంది, సి ఎంటర్, దెన్ స్పెసిఫై ద సేమ్ పాయింట్, then 25 enter, then distance to other axis 15 enter. సో ఇలా మనం ఎలిప్స్ అనేది డ్రా చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిప్స్ అనేది మనం ఏదైనా డ్రా చేయాలి అన్నా డ్రా చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే.